హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం ఈషా యూట్యూబ్ ఛానల్ దేని గురించో మాట్లాడదాం. బిగ్ బాస్ రివ్యూస్ గురించి. బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ చెప్తుంటాను. ఇప్పుడు మన బిగ్ బాస్కి వస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను. నాకు వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా నాకేం తెలుసు, నాకు తెలిసిందని నేను చెప్పాలి అనుకుంటున్నాను. సారీ ఒకటైతే చెప్తా, తప్పుగా ఏమైనా చెప్తే మాత్రం సారీ అనే చెప్తాను, నన్ను క్షమించండి అని చెప్తాను. అంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. యాంకర్ వర్షిని గురించి చెప్పాలంటే ముందు ఆమె ఒక ఏపీ ఆమె. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, చాలా 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 స్పష్టంగా మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది యాంకర్ వర్షిని గురించి చెప్పాలంటే ముందుగా చాలా మంచిగా మాట్లాడుతుంది. ఏంటంటే తెలుగు నిజంగా చాలామంది కొంచెం తెలుగు కూడా సరిగా రాకుండా ఉంటుంది, కానీ యాంకర్ వర్షిని మాత్రం తెలుగు సూపర్ మాట్లాడుతుంటుంది. క్యూట్ అనిపిస్తుంది ఆమె క్యూట్ మాటలు, నాకు క్యూట్ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా. వర్షిని ఎప్పుడైతే ఆమె ఎక్కడో ఏమో తెలియదు, నాకు తెలియదు, కానీ నిజంగా ఇప్పుడు ఏడుందో కానీ బిగ్ బాస్ హౌస్కి యాంకర్ వర్షిని వాళ్ళు అప్రోచ్ అయ్యారంట, బిగ్ బాస్ వాళ్ళు. అందుకే యాంకర్ వర్షిని ఈసారి బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నామని అంటున్నారు. మళ్ళీ యాంకర్ వర్షిని బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఎంత బాగుంటుందో మీరే చెప్పాలి. నాకైతే యాంకర్ వర్షిని బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో, గేమ్స్ ఎలా ఆడుతుందో చూడాలని చాలా 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 అనిపిస్తుంది. నిజంగా ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఓకే ఆమె లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డాయంట, చాలా బాధలు పడ్డాయంట, పాపం అనిపిస్తుంది. ఒక సింగిల్ పేరెంట్, వాళ్ళ అమ్మ ఇద్దరు పిల్లలను పెట్టుకొని, ఇద్దరు అమ్మాయిలను పెట్టుకొని ఎట్లా సాగిందో. నిజంగా ఇద్దరు పేరెంట్స్ ఉంటే కూడా సాకడం చాలా కష్టమైన రోజుల్లో వాళ్ళమ్మ ఒక ఆవిడ ఒంటరిగా ఉండి ఆ పిల్లల్ని ఇద్దరిని సాకిందంటే నేనైతే గ్రేట్ అనుకుంటా. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అట్లా ఉండాలి, రియల్ చెప్తున్నా. ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోవాలనే అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్యలో నేనైతే ఒకప్పుడు ఒకరి మీద ఆధారపడి, అంటే మా నాన్న మీద అట్లా ఆధారపడి బతుకుతుండే, అని ఇండిపెండెంట్గా బతకాలనే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కానీ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కోల్డ్ అయింది ఫ్రెండ్స్, సారీ. నేను ఉస్సూస్ అంటుంటే మళ్ళీ మీరు బ్యాడ్గా అనుకోకండి. ఇంకా యాంకర్ గురించి, ఈమె ఎప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి చూడండి, ఫెస్టివల్స్ దానికి మంచి షోలకు యాంకరింగ్ చేస్తుంటుంది, చాలా బాగా చేస్తుంటుంది. నిజంగా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా ఏమన్నా అన్న కూడా అది ఆమె పడుతుంటుంది, సారీ అది అన్న, ఎవరైనా ఏమన్నా అన్న కూడా అన్న అవుతుంటుంది, అంతేగాని పాపం నువ్వు నన్ను ఎందుకు అన్నావు అట్లయితే ఎప్పుడు అన్నది. నేను చూసిన కాడికైతే చాలా కామెడీగా ఉంటుంది. ఈమె జీ తెలుగు దాంట్లో కామెడీ షోలో అదిరింది కామెడీ షోలో చేసింది చూడండి, ఫన్. నిజంగా చాలామంది వేరే వాళ్ళు వర్షిని మీద కామెంట్ చేసినా కూడా ఏమనేదే కాదు, రియల్. కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది హే అని నవ్వుతారు. అది నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది యాంకర్ వర్షిని కూడా క్యూట్ అనిపిస్తుంది. జబర్దస్త్ యాంకరింగ్ కూడా చేసింది. చిన్న షోలు పటాస్ అంటున్నా ఏదో అప్పుడు ఈటీవీలో వస్తున్నాయి కదా, అందులో కూడా చాలా షోస్ చేసింది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా. యాంకర్ వర్షిని మాత్రం నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది. ఎంత మంచిగా అంటే నిజంగా అక్కడ నాగబాబు వీళ్ళందరూ ఉంటుండ్రు, ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకునేదే కాదు. ఆమె యాంకరింగ్ అట్లా వేసేది. రవి కూడా మస్తు కామెంట్ చేస్తుండే, జోక్గానే వాళ్ళు జోక్గానే మాట్లాడుకుంటారు. అట్లా ఎవరిని తప్పు అనడం అయితే తప్పు అనిపిస్తుంది నాకు. రవి కూడా మస్తు కామెంట్ చేస్తుండే, అయినా ఏమనేది కాదు, చాలా క్యూట్గా నవ్వేది. నాకైతే క్యూట్ అనిపిస్తుంది, నిజంగా క్యూట్ అనిపిస్తుంది యాంకర్ వర్షిని. తర్వాత లాస్ట్ ఇయర్ బోనాల దాంట్లో కూడా స్టార్ మాలో బోనాల యాంకరింగ్ కూడా చేసింది, చాలా మంచిగా చేసింది నిజంగా. ఆ బోనాల దాంట్లో కూడా వర్షిని అయితే క్యూట్గా చేసింది. స్టార్ మాలో అన్నిట్లో చేసింది. స్టార్ మాలో అప్పుడు ఒక షో వస్తుండే, హరి అషు, అది బాగా ఫేమస్ అయిన ఒక షో ఉంటుంది, దాని పేరు అంత ఐడియా లేదు, కామెడీ కింగ్స్ అనుకుంటా. కామెడీ కింగ్స్లో కూడా వర్షిని కొన్ని రోజులు యాంకరింగ్ చేసింది, చాలా బాగా చేసింది. నిజంగా క్యూట్ అనిపించింది నాకైతే. ఓకే ఇట్లా కూడా చేస్తారా, నిజంగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా అనుకుంటున్నా అంటుండే, అంతే నవ్వుతుంది, హిహి అని నవ్వుతారు. నిజంగా చాలామంది ఏమైనా యాంకరింగ్ విషయాలు అయితే నాకైతే అదైతే చాలా క్యూట్ అనిపిస్తారు. ఇవాళ చెప్తున్నా, చాలా 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 క్యూట్ అనిపించేది అయితే ఇది.
నిజంగా ఇట్లా కూడా ఉండాలి మనుషులు అనే ఒక థాట్ అనిపిస్తుంటుంది. రియల్ చెప్తున్నా, ఇట్లా మనుషులు ఉన్న వాళ్ళు ఉంటే నాకు క్యూట్ అనిపిస్తుంది నిజంగా. ఈసారి బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు మొత్తం వర్షిని గురించి ఎందుకు ఏమి మాట్లాడుతుంది అంటే, బిగ్ బాస్ వాళ్ళు వర్షినికి అప్రోచ్ అయ్యారంట. లాస్ట్ 2 సీజన్ల నుంచే వర్షిని బిగ్ బాస్ హౌస్కి రావాలి, కానీ వర్షిని సిచ్యువేషన్ ఏందో మనకు తెలియదు. వర్షిని ఈసారి బిగ్ బాస్ హౌస్కి వస్తుందంట. వస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా, రావాలని అనుకుంటున్నా. ఆమె లైఫ్కి కొంచెం గ్రోత్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అస్సలు అంత లేదు కాంటాక్ట్ మీద అంటే, నా కాంటాక్ట్ నాకు వాళ్ళ కాంటాక్ట్ ఏడు ఉంటారు అబ్బా, వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్, మనమేడ అట్లని కాదు. వాళ్ళు బిగ్ బాస్ అంటే ఆమె ఏ షోలు కూడా చేస్తలేదు, మళ్ళీ ఎట్లుందో ఎక్కడుందో తెలియదు. మ్యారేజ్ అయితే అస్సలు కాలేదు, కానీ ఆమె ఎందుకో మళ్ళీ మనకు తెలియదు. నిజంగా బిగ్ బాస్ హౌస్కి వర్షిని రావాలని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. వర్షిని వస్తే ఎంత క్యూట్ ఉంటుందో కూడా కమెంట్ చేయండి. నిజంగా నాకైతే వర్షిని వస్తే తెలుగు మాట్లాడితే యాంకరింగ్ అట్లా చేస్తుంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. నిజంగా వర్షిని రావాలి అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడుతుంటే, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేశాను. ఈసారి బిగ్ బాస్ హౌస్లకు వర్షిని వస్తే ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి. నిజంగా వర్షిని యాంకరింగ్ ఎవరెవరికి నచ్చుతుందో ప్లీజ్ అది కూడా కమెంట్ చేయండి. మీకు నిజంగా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.